పుతిన్ కూడా మదురోలాగా బంధిస్తారా? మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ షాకింగ్ సమాధానం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా దళాలు బంధించి అమెరికాకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు నేతలు పుతిన్పై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. స్పందించిన ప్రస్తుతానికి పుతిన్ని బంధించాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అంటేనే పుతిన్కు భయమని ట్రంప్ వెల్లడించారు. ఒక మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఐరోపా దేశాలంటే భయం లేదని, కేవలం తన నాయకత్వంలోని అమెరికా అంటేనే భయమని చెప్పుకొచ్చారు. పుతిన్ ఐరోపాకు భయపడడు, నా నాయకత్వంలోని అమెరికా అంటేనే అతడికి భయం, మేము ఎప్పుడు గొప్ప స్నేహబంధాన్ని కలిగి ఉన్నామనేసి ట్రంప్ మీడియాకు తెలిపారు. అలాగే ట్రంప్ జెలెన్స్కీ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. మదురోని బంధించి అమెరికాకు తీసుకొచ్చిన తర్వాత జెలెన్స్కీ మాట్లాడుతూ, నియంత్రణతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు తెలుసు, నెక్స్ట్ ఏం చేయాలో కూడా వారికి తెలుసని జెలెన్స్కీ పుతిన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ట్రంప్ స్పందిస్తూ, పుతిన్ విషయంలో అలాంటి సైనిక చర్య అవసరం లేదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ఊసిపోకపోవడంపై తాను తీవ్ర నిరాశతో ఉన్నానని, ఇప్పటికీ లక్షలాది మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 3, 2026న అమెరికా దళాలు వెనిజులా రాజధాని కరాకస్పై మెరుపుదాడి చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యను బంధించి న్యూయార్క్కు తరలించాయి. ఇలాంటిదే రష్యా విషయంలో జరగదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పుతిన్ ఓ అగ్రరాజ్యానికి అధిపతి, అంతేకాదు రష్యా దగ్గర భారీగా అణ్వాయుధాలు ఉండడంతో ఆయనపై ఇలాంటి ప్లాన్ వర్కౌట్ కాదని అభిప్రాయపడుతున్నారు. రష్యా అమెరికాకు ఏమాత్రం తీసిపోదని, రష్యా అగ్రరాజ్యమని, అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని బంధించడం అంత సులభమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.